కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలంటూ మోసం. కోటనందూరు మండలంలో దుకాణం తెరిచిన ఇద్దరు మోసగాళ్లు. ముగ్గురు నిరుద్యోగ యువకుల నుంచి 10 లక్షల వరకు వసూలు. ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపి నమ్మబలికే యత్నం. కోటనందూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన నిరుద్యోగులు. ఎట్టకేలకు ఇద్దరిపై చీటింగ్ ఫోర్జరీ కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలని నమ్మబలికారు. నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి నిరుద్యోగుల ఆశను రెట్టింపు చేశారు. ఇంకేముంది, తక్కువ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసిందని పాపం అమాయకులు సంబరపడ్డారు. మోసగాళ్లు అడిగిన సొమ్మును ముట్టజెప్పారు. లక్షలు పోగొట్టుకున్న తర్వాత కానీ అర్థం అవ్వలేదు వారికి మోసపోయామని. ఇప్పుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు తీసి సదరు మోసగాళ్లపై ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బొద్దవరం గ్రామానికి చెందిన మళ్ల మల్లేశ్వర్రావు, తునికి చెందిన కసిరెడ్డి దుర్గారత్నం నిరుద్యోగులకు ఎరవేశారు. కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలు కొంచెం ఖర్చు పెడితే అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది అని నమ్మబలికారు. ఉద్యోగాల వేటల్లో ఉన్న కొంతమంది నిరుద్యోగులు అది నిజమని నమ్మారు. నాతవరం మండలం ఎస్బీ పట్నం గ్రామానికి చెందిన పొట్నూరి శివకుమార్ 4.30 లక్షలు, బొద్దవరం గ్రామానికి చెందిన గెడ్డం ప్రేమ్కుమార్ 2.80 లక్షలు, ఎస్సార్పేట గ్రామానికి చెందిన రొట్టెల రాజు 3.80 లక్షలు సమర్పించుకున్నారు. వారిని నమ్మించేందుకు మల్లేశ్వర్రావు, దుర్గారత్నం ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టించి వారికిచ్చారు. అయితే సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారికి అనుమానం వచ్చింది. ఇదేంటని నిలదీస్తే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారు కోటనందూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. నిందితులిద్దరిపై చీటింగ్ ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు పర్యవేక్షణలో కోటనందూరు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.